న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 9వ వచనం నుండి చాలా అద్భుతమైన వాక్య భాగము. దేవుడు ఏ విధముగా ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించాడు అన్నది ఇక్కడ మనకి గిద్యోను ద్వారా దేవుడు ఎలాగ జరిగించాడు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, జడ్జెస్ 7:9, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదును. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పుర్రతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని విన్న తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పురాయును ఆ దండులోన సన్నద్ధులు ఎద్దుకు పోయిరి. వర్స్ 15 వచనం. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, ఎల్లండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి, పరిశుద్ధమైన తండ్రి మాతో మాట్లాడండి. ఓపెన్ అవర్ ఐస్, ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్, గివ్ unto us the spirit of wisdom and the revelation in the knowledge of your son. కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మశక్తి చేత సంధించమని అడుగుచూ ఉన్నాను. మీరే సమస్తమైన ఆధీనమందు ఉంచుకున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Now God has a style of using insignificant things to bring major victories. గొప్ప విజయాలను దేవుడు తీసుకుని రావటానికి ఏమాత్రము గుర్తింపు లేని చిన్న చిన్నవి వాడుకోవటంలో దేవుడు చాలా మంచి నైపుణ్యత కలిగిన వాడు. అసలు దేనికి పనికిరావు అనుకున్నవి తీసి వాటి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇన్సిగ్నిఫికెంట్వి, అసలు కొంచెం కూడా గుర్తింపు లేనివి. అలాగే దేవుని వాక్యంలో ఆయన తీసుకొచ్చిన విజయాలన్నీ కూడా అలాగే ఉంటాయి. చాలా ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్తో దేవుడు విజయాలు తీసుకొస్తాడు. ఇన్సిగ్నిఫికెంట్ వస్తువులతో విజయాలు తీసుకొస్తాడు. ఎన్నిక లేని వారిని వాడుకుంటాడు, ఎన్నిక లేని వాటిని వాడుకుంటాడు. ఆ విధముగా ఆయన బలహీనమైన వాటిని తీసుకొని బలమైన కార్యాలు దేవుని వాక్యంలో జరిగిన చాలా చాలా సందర్భాలు మనం చూస్తాం. మోషే చేతిలో కర్రను వాడుకొని ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి నడిపించుకుంటూ వచ్చాడు కనాను వరకు. అరణ్యంలో ఎన్ని అద్భుతాలు ఆ కర్రను వాడుకొని, జస్ట్ ఎ రాడ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ మోసెస్. ఎర్ర సముద్రం పాయలు చేయటానికి దేవుడు వాడుకున్నాడు. గొప్ప గొప్ప సూచక్రియలు చేశాడు. ఐగుప్తులందరూ భయపడే సూచక్రియలు ఒక కర్రను వాడుకొని. చాలా ఇన్సిగ్నిఫికెంట్వి దేవుడు తీసుకుంటాడు. అందుకని వాక్యంలో రాయబడింది, ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడని. సో ఆయన గుర్తింపు లేనివి తీసుకొని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సింపుల్వి తీసుకుంటాడు. అట్లాగే మీరు దేవుని వాక్యంలో కూడా కొన్ని విజయాలు మనం చూస్తే, దావీదు 5 రాళ్ళు ఏరుకున్నాడు ఆ ఎలా లోయలో. ఒక్క రాయితో గొలియాతును చంపేశాడు. జస్ట్ విత్ ఎ స్టోన్, ఒక స్లింగ్ షాట్. ఇశ్రాయేలు 40 రోజులుగా భయపెడుతున్న ఒక భయంకరమైన శత్రువు గొలియాతు. ఎవరు అతన్ని చేరుకోలేక భయపడుతూ ఉంటే దేవుడు దావీదును తీసుకొని, యుద్ధము తెలియని దావీదు, యుద్ధ నేర్పు లేని దావీదు, ఒక చిన్న రాయి తీసుకొని ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. సో ఈ ఉదయకాలం ప్రభు నా హృదయంలో ఉంచినమాట. ఐ వాంట్ టు గివ్ యూ ఫ్యూ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గిడియన్, హౌ టు ఫేస్ బ్యాటిల్స్. మీ జీవితంలో ఎదుర్కొనే పోరాటాలను ఎలా ఎదుర్కోవాలి. We will learn from the life of Gideon today. గిద్యోను జీవితంలో నుంచి సింపుల్లీ తీసుకొని, బైబిల్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. గిద్యోను కూడా న్యాయాధిపతే. అతను గురించి ఒక్క వచనమే రాయబడి ఉంటుంది బైబిల్లో, ఓన్లీ 1 verse. అతను 3వ న్యాయాధిపతి. హీ వాజ్ ద 3rd judge. అతను గురించి, అతని పేరు షమ్గరు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. అతని గురించి పెద్ద ఎవరు ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే ఒక వచనం ఉంది అతని గురించి. ఎవరు అతని గురించి వర్తమానాలు కూడా చెప్పరు. కానీ దేవుడు చూడండి, అతన్ని హీ ఇంక్లూడెడ్ ఇన్ ద వర్డ్
వాక్యంలో అతని గురించి రాయబడింది. అతని ద్వారా కూడా కార్యాలు జరిగినాయి. 3వ అధ్యాయం 30వ వచనం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండిన. హీ వాస్ ద జడ్జ్. షమ్గరు అతని పేరు. అతను న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించాడు. మునుకోల కర్ర అంటే తెలుసా మీకు? ఎడ్లను నడిపించడానికి వాడే కర్ర. ఇట్లా కొట్టుకుంటూ పశువుల్ని నడిపిస్తారు ఈ పశువులు కాసేవారు. అది మునుకోల కర్ర. అది ఆయుధము కాదు, దానికి పదునుండదు, అది ఖడ్గము కాదు. మునుకోల కర్రతో 600 మంది ఫిలిస్తీన్ని హతం చేసాడు షమ్గరు. అంటే దేవుడు సింపుల్ థింగ్స్ తీసుకొని ఎట్లా గొప్ప కార్యాలు చేస్తాడన్నమాట చెప్పటానికి వచ్చిన చదివాను. మీరు ఇప్పుడే ప్రభు బలులు చేయవేశారు కదా ఇందాక, ద హోలీ కమ్యూనియన్. ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం, అది చాలా సింపుల్గా మీకు కనబడుతుందా? అది తీసుకుంటే ఆయన శరీరం అని, ఆయన రక్తం అని వివేచిస్తే పెద్ద పెద్ద క్యాన్సర్ ట్యూమర్లు కూడా, వాటి నుంచి కూడా నీకు సంపూర్ణమైన విడుదల కలగగలుగుతుంది. యూ కెన్ రిసీవ్ హీలింగ్, అబ్సల్యూట్ హీలింగ్, జస్ట్ బై టేకింగ్ పార్ట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. సో దేవుడు సింపుల్వి తీసుకొని గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ మనకు పెద్దే కావాలి, చిన్న చిన్నవి చేయటానికి ఇష్టం ఉండవు. కర్ర తీసుకొని వెళ్ళమంటే కర్ర కాదు నాయన ఇంకేమన్నా నియమంటాం. ఊరికే నిలబడి చూడండి యెహోవా కలుగజేయ రక్షణని అంటే ఊరికే నిలబడం, ఏదన్నా చేయాలంటాం. ఆ తర్వాత యెహోషాపాతుతో మాట్లాడుతూ అన్నాడు, యుద్ధము మీరు కాదు చేసేది, నేను, మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, నేడు యెహోవా కలుగజేయ రక్షణని చూడండి అన్నాడు. నా ఈ మునుకోల కర్రతో 600 మందిని చంపితే చూసారా, చాలాసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన శక్తికి మించిన సమస్యను అనుమతిస్తాడు. వింటున్నారా నా మాట? బాగా వినాలి. వెన్ యూ ఫేస్ ఎ ప్రాబ్లం గ్రేటర్ దాన్ యువర్ స్ట్రెంగ్త్, వింటున్నారా? మీ సామర్థ్యమునకు, మీ బలమునకు మించిన సమస్యను మీరు ఎదుర్కొంటే దాని అర్థం ఏంటో తెలుసా? విజయము మీదే అని అర్థము. హల్లెలూయా. సంబడి షౌట్, విజయము నాదే. మీ ప్రక్కన ఎవరికని చెప్పండి, విజయము నాదే. విక్టరీ ఈజ్ మైన్. విజయము నాదే. నీ శక్తికి మించిన సమస్య దేవుడు నీకు అనుమతిస్తే దాని అర్థము విజయము నీదే. ఎందుకంటే నీ శక్తికి మించింది కాబట్టి నువ్వు పనిచేయడానికి లేదు అక్కడ, ఎందుకంటే నీ శక్తి లేదు. మన శక్తి ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. మన శక్తికి మించినవన్నీ ఆయన శక్తితో జరిగిస్తాడు. సో ఆయన జరిగించిన వాటికి ఓటమి ఉండదు. సో కనుక మన సామర్థ్యమునకు, మన శక్తికి మించిన పరిస్థితులు దేవుడు మన జీవితంలో ఆయన అనుమతించినప్పుడు వాటికి కావాల్సిన శక్తిని ఆయన తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ పెయిన్. నీ ప్రతి బాధకు దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నీ ప్రతి సమస్యకు ఒక ప్రణాళిక ఉంది. హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ పెయిన్. యూ డోంట్ హ్యావ్ టు డై క్రయింగ్. నువ్వు ఏడుస్తూ చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏడుస్తే చూసి సంతోషించే దేవుడు కాదు ఆయన. నేను ఒక మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయానికి రండి మరలా. నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఈ వచనం చాలా పవర్ఫుల్ వచనం. మీరందరూ నాతోనే ఉన్నారా? ఇశ్రాయేలీయులు చాలా యుద్ధాలు చూశారు. ఎన్ని యుద్ధాలు చూశారు? మోషే టైంలో చూశారు, యెహోషువ టైంలో చూశారు. మోయాబీయులతో యుద్ధమే, అమోరీయులతో యుద్ధమే, అమాలేకీయులతో యుద్ధమే, ఆ తర్వాత యెబూసీయులతో యుద్ధమే. అందరూ రకరకాల దేశస్తులు అందరూ వీరిని వెళ్తుంటే ప్రతి చోట అడ్డగిస్తూ యుద్ధం చేస్తూ వచ్చారు. దేవుడు వీరికి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే వీరి తర్వాత పుట్టిన ఒక తరం ఉంది, జెన్జీ. వాళ్ళు యుద్ధాన్ని చూడలా. వీళ్ళంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వీళ్ళది. దే ఆర్ వెరీ ఇంపేషెంట్. వీరికి ఏంటంటే సహనం ఉండదు. వెంటనే అయిపోవాలి, అట్లా లోపలికి వెళ్ళి వచ్చేలోపు అయిపోవాలి. ఆకలి వేస్తుంది అంటారు, ఈలోపు అమ్మ స్టార్ట్ చేసేలోపు అయిపోయిందా అంటారు. అండ్ దే ఆర్ వెరీ ఇంపేషెంట్. దే కాంట్ వెయిట్.
వీరికి ఏంటంటే యుద్ధం అంటే తెలియదు. పెద్దోళ్ళు అంటారు, అరే నేను చాలా కష్టపడి, నేను ఏదో కష్టపడి ప్రతిరోజు రూపాయి కోడి పెట్టుకుని ఈరోజు నేను తయ్యాను, ఇంత కష్టపడి చేశాను అంటే అవన్నీ చెప్తే వీళ్ళకి అర్థం కావు. వీరేమంటారంటే, పిల్ల అవన్నీ కాదు, మాకు ఇప్పుడు జరిగిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి, ఇట్లాగ అయిపోవాలి. వీరికి ఆ పరిస్థితులు చూసిన వారు కాదు. సో ఇశ్రాయేలీయుల జనాంగంలో కొంతమంది అట్లాగే, అంటే ఆ తర్వాత పుట్టిన తరము, యుద్ధములో చూడని తరము ఒకటి పుట్టింది. సో దేవుడు ఏం చేశాడంటే కొంతమంది శత్రువులను ఉంచాడంట. అందరిని నాశనం చేయకుండా, అందరిని నిర్మూలన చేయకుండా కొంతమంది శత్రువుల్ని, కొన్ని జనములను ఉండనిచ్చాడు. ఎందుకని? వీరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారని. నా మాట అర్థమవుతుందా? సో ఈ వచనాన్ని చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరలా చదువుతాను, బాగా గమనించండి. తెలుగు బైబిల్లో 2, 3, 4 కలిసి ఉన్నాయి వచనాలు. ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి, అందరు చెప్పండి, ఏమాత్రము చూడని వారికి ఏం చేశాడు? యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. సో కొన్ని పరిస్థితులు దేవుడు ఉండనిస్తాడు నీ జీవితంలో. ఎందుకు ఉండనిస్తాడంటే వాటిని జయించుట నీకు నేర్పించటానికి. ఎందుకు శత్రువుల నుంచేవయ్యా అంటే ఆ శత్రువుల చేతిలో నాశనం చేస్తానికి కాదు, ఆ శత్రువుల చేతిలో బలైపోవటానికి కాదు, ఆ శత్రువులతో యుద్ధము చేయుట నేర్పించుటకు దేవుడు ఉంచాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అలాగుంటాయి, కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి, కొన్ని దీర్ఘకాలముగా డిలేడ్, లాంగ్ వెయిటింగ్, ఆన్సర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటాం జవాబు కొరకు. కొన్ని కఠినమైన పరిస్థితులు దేవుడు కొన్ని ఉండనిచ్చాడు. ఎందుకు? నాట్ దట్ నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషించటానికి కాదు, నువ్వు ఓడిపోతావని కాదు, నువ్వు జయించుకుంటూ ఉంటావని కాదు, వాటిని జయించున్నట్లుగా నీకు యుద్ధము నేర్పుటకు ఆయన ఉండనిస్తూ ఉన్నాడు. కీర్తన 18వ కీర్తన 34వ వచనం ఏమనుంది? Psalm 18:34. కీర్తన 18:34. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. హల్లెలూయా. ఫర్ హీ ట్రైన్స్ మై ఆర్మ్ టు డూ ద వార్. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఈ మాట చాలా బలమైన మాట. నీకు యుద్ధం రాదు, కానీ ఆయన యుద్ధం నేర్పిస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? యుద్ధం రాదు, కానీ యుద్ధం నేర్పిస్తాడు. ఆయన నీ ఎదుటికి నువ్వు జయించలేని పరిస్థితిని తీసుకొస్తాడు, కానీ నీతోనే జయించటానికి ఆయన నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. నీ శక్తికి, నీ సామర్థ్యమునకు మించిన పరిస్థితులన్నీ నీకు అనుమతిస్తాడు. ఎందుకనంటే నిన్ను ఓటమి పాలు చేయటానికి కాదు, నీ ద్వారా గొప్ప విజయమును కలుగు చేయటానికి. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను దగ్గరకు వచ్చేద్దాం. విత్ దట్ ఇంట్రొడక్షన్ లెట్స్ గో టు గిడియన్. సో గిద్యోన్కి నౌ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్, మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవటానికి, మిద్యానీయులు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఉన్నారు. వారందరూ యుద్ధానికి కూడుకొని ఉన్నారు. అండ్ యు నో ద స్టోరీ. వీరందరూ 32,000 మంది మిద్యానీయుల మీదకి యుద్ధానికి బయలుదేరారు. దేవుడు దాన్ని 300 మందికి తగ్గించాడు. బాగా టీం తగ్గిపోయింది 32,000 నుంచి 300 మంది. అంటే ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులు నా బలము వలన యుద్ధాన్ని గెలిచావని అనుకోకూడదు, సో యెహోవా వలన యుద్ధాన్ని గెలిచారు అనుకోవాలి అని చెప్పి ఆయన వారి యొక్క సంఖ్య బలమును తగ్గించాడు. సో 300 మందికి ఆ యుద్ధ బలమును, ఆ జన బలమును తగ్గించిన తర్వాత ఈ 300 మంది యుద్ధానికి బయలుదేరారు. అమాలేకీయులు శత్రు సైన్యం అంతా 135,000 మంది ఉన్నారు. 135,000. 135,000 మందిని 300 మంది ఎదుర్కొంటే ఎవరు గెలుస్తారు చెప్పండి? 300 మంది గెలుస్తారా? 135,000 మంది గెలుస్తారా? ఆబ్వియస్లీ ఎక్కువ నంబర్ ఉన్న సైన్యమే గెలుస్తుంది. కానీ దేవుడు చాలా గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. సో ఇప్పుడు నౌ హియర్ బిగిన్స్ ద స్టోరీ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అమాలేకీలందరూ వారి దండందరూ వచ్చి కూర్చున్నారు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వారందరూ కూడుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. 9వ వచనము, 7వ అధ్యాయము 9వ వచనము. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. తెలుగు బైబిల్లో అప్పగించేదను అనుంది. బట్ ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్
NASB, New American Standard Bible ఏముందంటే, arise, go down against the camp, for I have given it to your hands. నీ చేతికి నేను దాన్ని అప్పగించి ఉన్నాను అన్నమాట. నేను అప్పగించేశాను అన్నాడు. తెలుగులో అప్పగించుదును అన్నాడు. సో కాబట్టి అతను లేచి బయలుదేరమని దేవుడు చెప్పాడు. చదవమ్మ, కంటిన్యూ. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగుపొమ్ము. సో దేవుడు చూస్తారు ఎంత స్పెసిఫిక్గా. నో ఐ వాంట్ నేను పూరా గురించి చదువుదామని నేను స్టడీ చేస్తే ఎక్కువ కనపడలేదు. పూరా గురించి 300 మంది గిద్యోనుతో ఉన్నారా లేదా? కానీ నీ దగ్గర ఉన్న 300 మందిలో ఒకరిని తీసుకొని వెళ్ళి అనలేదు దేవుడు. స్పెసిఫిక్గా పూరా పేరు చెప్పాడు. పూరానే తీసుకొని వెళ్ళి, ఎందుకంటే కొంతమందిని తీసుకెళ్తే ఉన్న ధైర్యం కూడా పోద్ది. కొంతమంది మన విశ్వాసమును తగ్గించే విధంగా మాట్లాడతారు, మన ధైర్యాన్ని తగ్గించేస్తారు, నీరుగార్చేస్తారు, సందేహమును మాట్లాడతారు, అవిశ్వాసమును మాట్లాడతారు. బట్ పూరా అలాంటి వ్యక్తి కాదు. హీ వాజ్ మ్యాన్ ఆఫ్ కరేజ్ అండ్ ఫెయిత్. విశ్వాసము, ధైర్యము కలిగిన వ్యక్తి. కాబట్టి గిద్యోను, నీకు భయం అయితే నీతో ఉన్న నీ దాసుడైన పూరాని, నీ పనివాడైన పూరాతో కూడా దండులోనికి దిగిపోమన్నారు. సో వారిద్దరు కలిసి వెళ్ళారు. వారిద్దరు కలిసి వెళ్తే అక్కడ విస్తారమైన జనమున్నారు. 12వ వచనం చదువుదాం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును. సరే, మిద్యానీయులతో సపోర్ట్కి అమాలేకీయులు వచ్చారు, వారితో పాటు తూర్పు వారు వచ్చారు. వీరందరూ కలిసి లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. లెక్కకు మిడతల వలె ఉన్నారు. అంటే విస్తారమైన జన సమూహము, వారందరూ మైదానంలో ఉన్నారు. ఒక్కసారి గిద్యోనికి అంత జనం చూస్తే ఇంకా భయం. ఎందుకంటే నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఒకే మనుషుని హతం చేసినట్టు నువ్వు మిద్యానీయులను హతం చేస్తావని. నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పాడు. కానీ యాక్చువల్ సీన్లోనికి, ఆ పరిస్థితిలోనికి వచ్చినప్పుడు గిద్యోను ఒక్కడే 300 మంది చిన్న గుంపుతో ఉన్నాడు. కానీ అక్కడ మిడతల వలె 1000 మంది, 135,000 మంది జనాంగము అక్కడ సముద్ర తీరమందులు ఉన్నారు. ఇప్పుడు వారిని చూస్తూ ఉన్నాడు గిద్యోను. వారిని చూసి కొంచెం దగ్గరికి వెళ్తుంటే ఆ దండులో ఉన్న ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు గిద్యోనుకు వినపడ్డాయి. వర్స్ 13, 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారము పడి. నాకు భలే వింతగా అనిపించింది ఈ కళ. ఈ కళే వింత అనుకుంటే, ఈ కళను ఇంటర్ప్రిట్ చేసిన ఇంటర్ప్రిటేషన్ మరీ వింత. ఎందుకంటే ఈ కళ ఏమని వచ్చిందంటే, ఒక యావల రొట్టె, ఎ పీస్ ఆఫ్ బార్లీ బ్రెడ్, ఎ లోఫ్ ఆఫ్ బార్లీ, ఒక యావల రొట్టె అనేది ఇట్స్ ఎ పూర్ మ్యాన్స్ ఫుడ్. అది బీదవాని ఆహారం. ఎందుకంటే ధనవంతులు వీట్ బ్రెడ్ తినేవారు, గోధుమ రొట్టె తినేవారు. సో బార్లీ ఈజ్ వెరీ చీప్, ఎనీవన్ కెన్ గెట్. మార్కెట్లో బార్లీ చాలా యావలు ఈజీగా దొరికేవి కాబట్టి చాలా చీప్, చాలా రీజనబుల్ ప్రైస్కి, చాలా తక్కువ చౌక ధరకి దొరికేది కనుక ఇట్స్ కాల్డ్ ఎ పూర్ మ్యాన్స్ ఫుడ్. సో ఈ యావల రొట్టె ఎంత బలం ఉంటుందండి ఆ రొట్టెకి? ఒక రొట్టె మొక్కకి ఎంత బలం ఉంటుంది? గోధుమ రొట్టె అవనియండి, యావల రొట్టె అవనియండి, ఒక రొట్టె మొక్కకుండే బలం ఎంత? ఇతనికి వచ్చిన కళ చూసారా? ఆ యావల రొట్టె దొర్లుకుంటూ మిద్యానీయుల దండులోనికి వచ్చి అక్కడున్న ఒక గుడారముకు తగలగానే గుడారం పడిపోయిందంట. దేవుడు బలహీనమైనవి వాడుకొని బలమైన కార్యములు చేస్తాడు. ఆయన గుర్తింపు లేనివి తీసుకొని మేజర్ బ్రేక్ త్రూస్ నీకు అనుగ్రహిస్తాడు. అందుకని నీ దగ్గరున్న దేనిని కూడా నీవు తక్కువగా చూడకూడదు. నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులలో, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అండ్ బ్యాటిల్స్, వీటన్నిటి మధ్యలో నీ దగ్గర లేని దాని గురించి కాదు నువ్వు ప్రయాసపడి బాధపడవలసింది. నీ దగ్గర ఉన్న దానిని తీసుకొని దేవుడు దాని ద్వారా గొప్ప కార్యములు చేయగలడు. హల్లెలూయా. సో అయితే ఈ కళ యొక్క విచిత్రం ఏంటంటే, యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి
ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం ఏమైపోయింది? పడిపోయింది. ఇదే అతనికి వచ్చిన కళ. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, ఫ్రెండ్ రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో యావల రొట్టె వచ్చింది, ఆ యావల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మన ఊళ్ళోకే వచ్చింది, మన ఊళ్ళో గుడారం తెగింది, ఆ గుడారం పడి తలకిందులు అయిపోయింది అనగానే వెంటనే ఇంటర్ప్రిటేషన్, వెంటనే కలభావం చెప్పేస్తున్నాడు. యావల రొట్టె అంత బలహీనమైనది ఎవరబ్బా? యావల రొట్టె అంత బలహీనమైనోడు ఎవడున్నాడు? అంత బేదోడు ఎవరున్నాడు? అంత చేతగాని వ్యక్తి ఎవరున్నారు? అంత పిరికి వ్యక్తి ఎవరున్నాడు? గిద్యోను తప్ప ఇంకెవరు? ఇశ్రాయేలు వాడైన యోవాషు కుమారుడైన గిద్యోనే తప్ప మరొకటి కాదని కల వివరం చెప్పాడు. చదువుదాం నెక్స్ట్ వర్డ్స్ 14 14 వచ్చిన చదువమ్మా. అందుకు వాని చెనికాలను అన్నాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కానీ మరేమి కాదు. చూసారా? హల్లెలూయా. అంటే వీళ్ళకి ఎంత క్లారిటీ ఉందంటే, యావల రొట్టె అనగానే గిద్యోను బలహీనమైనది. అంటే గిద్యోను ఏమైపోయింది ఆ దినాలలో? ఒక బలహీనమైన దానికి పర్యాయ పదముగా అయిపోయాడు, బలహీనమైన దానికి సూచనగా మారిపోయాడు. ఒక యావల రొట్టె వచ్చి పడేసిందా? అయితే అది ఎవరో కాదు, అంత బలహీనమైన వాడు గిద్యోను తప్ప మరొక ఎవరున్నాడు? కానీ విషయం ఏంటంటే, బలహీనమైన వాడు గిద్యోను అంతవరకు ఓకే, వారికి వచ్చిన ఇంటర్ప్రిటేషన్, వారికి వచ్చిన తాత్పర్యం ఓకే, అది గిద్యోను కరెక్టే. కానీ తర్వాత మాట చూడండి, దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఈ మిద్యానీయులు ఈ దండంతా కూడా దేవుడు ఎవరి చేతికి అప్పగిస్తున్నాడు? ఆ బలహీనుని చేతికి అప్పగించేస్తున్నాడు. చూసారా దేవుడు చేసే కార్యాలు? ఈ మాటలు గిద్యోను విన్నాడు. గిద్యోను విని ధైర్యం వచ్చేసింది గిద్యోనుకి. ఎక్కడి నుంచి? చాలా ఎక్కడ లేని ధైర్యం గిద్యోనుకు వచ్చేసింది. గిద్యోను 15వ వచనం, గిద్యోను ఆ కల తాత్పర్యం, ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి లెండి, arise, somebody shout arise, for the Lord has given the camp of Midian into your hands. లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. తెలుగు బైబిల్లో అప్పగించుచున్నాడు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో అప్పగించాడు అని ఉంది. ఫర్ ద లార్డ్ హ్యాస్ గివెన్. సంబడి షౌట్ ద లార్డ్ హ్యాస్ గివెన్. మరలా చెప్దాం, ద లార్డ్ హ్యాస్ గివెన్. చెప్దాం, దేవుడు ఇచ్చి ఉన్నాడు. నేను చెప్తాను, ప్రిన్సిపల్ నెంబర్ 1, వెన్ యూ ఫేస్ ఎ బ్యాటిల్, నీ ఒక యుద్ధమును ఎదుర్కొన్నప్పుడు, నీ జీవితంలో ఒక పోరాటమును ఎదుర్కొన్నప్పుడు, క్రీస్తులో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, భాగ్యం ఏంటంటే, మనము విజయము కొరకు పోరాడము, విజయము పొందిన వారమై పోరాడతాము. We don't fight for the victory, we fight from the place of victory. మనము జయించిన స్థానములో నుంచే పోరాడతాం. గిద్యోను అక్కడికి వెళ్ళాడు, గిద్యోను ఆ కల విన్నాడు, గిద్యోను గురించి శత్రువులు మాట్లాడుకోవటం విన్నాడు. గిద్యోను వలనే మిద్యానీయులు నాశనం అయిపోతారని గిద్యోను విని, ఇప్పుడు నేను మిద్యానీయుల్ని జయించాలనో చంపేయాలనో ఓడించాలనో కాదు, ఇప్పుడు గిద్యోను ఏ మైండ్ సెట్తో యుద్ధానికి వెళ్తున్నాడంటే, దేవుడు మిద్యానీయులను మన చేతికి అప్పగించి ఉన్నాడు అన్న ఆలోచనతో వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనము జయము పొందేశాం. ఫర్ ద లార్డ్ హ్యాస్ గివెన్. దేవుడు మనకు అనుగ్రహించేశాడు. సో ఆల్వేస్ బిగిన్ యువర్ బ్యాటిల్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ విక్టరీ. విశ్వాస జీవితంలో వి డోంట్ ట్రై టు అచీవ్, వి ఓన్లీ రిసీవ్. మనం ఏదో సాధించటమో కాదు. ఎందుకని? నీ శక్తితో నువ్వేమి చేయలేవు విశ్వాసి, నీ బలముతో నువ్వేమి చేయలేవు. ఆయన సిలువ ద్వారా మన కొరకు జరిగించిన సమస్తమును విశ్వాసముతో స్వాధీనము చేసుకోవటానికి దేవుడు విశ్వాసిని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మన కొరకు చేయబడిన వాగ్దానములన్నీ దేవుని వాక్యంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. 8,000 ప్రామిసెస్. నీ మేలు కొరకు, నీ బాగు కొరకు, నీ బ్రైట్ ఫ్యూచర్ కొరకు, నీ జీవితంలో అన్ని పరిధులలో, నీ ఆర్థిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, వివాహ పరిస్థితి, నీ పిల్లలు, అన్ని విషయాల కొరకు 8,000 ప్రామిసెస్ written in the Bible.
8,000 వాగ్దానములు. ఆ వాగ్దానములు తీసుకొని ఆ వాగ్దానములు ఏం చేయాలి? నీవు స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. విశ్వాసముతో దేవుడు సమస్తమును జరిగించేశాడు. బట్ యు జస్ట్ నీడ్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ విక్టరీ. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు బిలీవ్ చేస్తున్నావు, దేని కొరకు వెళ్తున్నావు, నువ్వు అదేదో చేసేయాలని కాదు. నువ్వు ఆలోచనతో ఉంటే నీ శక్తి ప్రయాస చేత నువ్వేమి చేయలేవు. నువ్వే ఆలోచనతో వెళ్ళాలంటే క్రీస్తు నా కొరకు దీన్ని సమకూర్చాడు అన్న ఆలోచనతో వెళ్ళాలి. ఆయన నా కొరకు దీనిని సంపూర్తి చేశాడన్న ఆలోచన. అప్పుడేమవుతుందంటే నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి నీకు లోబడటం నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. అయితే 15వ వచనం చూడండి బాగా. గిద్యోను తిరిగి వచ్చాడు. వారు మాట్లాడుకుంటున్నది విని గిద్యోను తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మన చేతికి అప్పగించాడు. Arise, arise, for the Lord has given. Somebody shout, the Lord has given. Come on, somebody shout, the Lord has given. I don't know what you're believing for, believers. మీరు దేని కొరకు నమ్ముచున్నారు? This is the word the Lord has, inscribed or imprinted a strong impression. హృదయంలో ఒక బలముగా పరిశుద్ధాత్మను ముద్రించిన మాట. The Lord has given. దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు, దేని కొరకు ఉపవసిస్తున్నావు, దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు. హియర్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ దిస్ మార్నింగ్. ద లార్డ్ హ్యాస్ గివెన్ ఇట్ టు యు. దేవుడు దానిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. సంబడి షౌట్, విజయము నాదే. నమ్ముతున్నారా? డు యు బిలీవ్ ఇట్? మీరు నమ్మాలి. దేవుడు గుంటూరు నాకు ఇచ్చి ఉన్నాడు, మనకిచ్చి ఉన్నాడు. గుంటూరు బిలాంగ్స్ టు us. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. అయితే ఒక పని చేశాడు గిద్యోను అక్కడ. అందుకని 15వ వచనం చూడమన్నా. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి. గిడియన్ ఈజ్ సేయింగ్ సంథింగ్. గిడియన్ ఏమంటున్నాడంటే, డియర్ ఫ్రెండ్స్ లిసన్ టు మీ. గిద్యోను అంటున్నాడు, స్నేహితులారా వినండి, ఆల్వేస్ బిగిన్ యువర్ బ్యాటిల్ ఆన్ యువర్ నీస్. నీ మోకాళ్ళ మీద నీ పోరాటాన్ని మొదలుపెట్టు. బిగిన్ యువర్ బ్యాటిల్ ఆన్ యువర్ నీస్. అక్కడికి వెళ్ళి వినొచ్చాడు, కల తాత్పర్యం విన్నాడు, కల వివరము విన్నాడు. విని వచ్చి మోకరించి యెహోవాకు నమస్కారము చేసి, and then he is beginning his battle, he is starting his battle from the knees. నేను చెప్తున్నాను, మోకాళ్ళ మీద నీ పోరాటమును ఆరంభించాలి. You need to begin your battle on your knees. You need to come to the Lord in prayer. You need to take the promise. వాగ్దానమును తీసుకోవాలి. ఆ వాగ్దానము నీ హృదయములో స్థిరపడాలి. నా మాట వింటున్నారా? 6వ అధ్యాయంలో లేని ధైర్యం 7వ అధ్యాయంలో ఎట్లా వచ్చింది గిద్యోనుకి? మనకు అందుబాటులో ఉన్న వాగ్దానాలన్నీ మన హృదయంలో స్థిరపరచుకోవాలి. చెప్తున్నా, ద ప్రామిసెస్ ఆర్ ఇన్ యువర్ రీచ్. దేవుడు నీకు అందుబాటులోనే ఉంచాడు. 8,000 వాగ్దానాలని అందుబాటులో ఉంచాడు. మనం ఏం చేస్తామంటే వి సెలబ్రేట్ ద ప్రామిస్. ఒక వాగ్దానం మన దగ్గర రాగానే చాలా 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 సంబరపడిపోతాం. అవునా కదా? మీకు బాగా ఇష్టమైన వాగ్దానం ఒకటి చెప్పండి. ఇక్కడున్న 100 మంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సముద్ర వ్యాపారం నీ వైపు తిరపబడును అనగానే అందరూ ఏమంటారు? అనండి, పర్లేదు, చెప్పండి, మంచిదే. భాగ్యము సంపాదించుకుంటే ఆయన సామర్థ్యమును కలుగు చేయవాడు. నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నువ్వు లోపలికి వస్తూ దీవించబడదు, వెలుపలకు వెళ్తూ దీవించబడదు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. కమని, ఇవన్నీ మంచి వాగ్దానాలు. నిన్ను బహుతరములకు శోభాతిశయముగా చేస్తా అన్నాడు. మంచి వాగ్దానం. రాజులు నీ పిల్లలను చాకుతారన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చంటి బిడ్డలను వారు చంకనెత్తుకుంటారని వాక్యంలో రాయబడి ఉంది. నీ పాద ధూళి నాకుతారని వాక్యంలో రాయబడి ఉంది. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. వి జస్ట్ సే ఆమెన్ అండ్ దెన్ మనం ఆమెన్ చెప్తాము. వి సెలబ్రేట్ ద ప్రామిస్, బట్ వి డోంట్ గెట్ ఇన్ టు ఎ ప్లేస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రామిస్. వాగ్దానమును అనుభవించే ఆ అనుభవంలోనికి వెళ్ళాలి. అందుకనే యేసుప్రభు వారు విత్తవాన్ ఉపమానం గురించి చెప్తూ 4
4 డిఫరెంట్ సాయిల్స్ ఆయన చెప్పాడు. మొదటి నేల ఏంటి చెప్పండి? త్రోవ ప్రక్కన. ఈ త్రోవ పక్క పడిన విత్తనాలు వచ్చి ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు? సాతాను వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. రెండవ నేల రాతి నేల. దాంట్లో విత్తనములు పడ్డాయి కానీ లోతుగా వేరు లేనందున అది ఫస్ట్ కొంచెం మొలిచింది, తర్వాత చనిపోయింది. ఆ తర్వాత ముండ్ల పొదలు, కమాన్, అవి కూడా కొంచెం మొలిచినాయి కానీ ఆ తర్వాత ఏమైంది చెప్పండి? ఐహిక విచారము, ధనమోసము, ఇవన్నీ ఏం చేసింది? ఆ విత్తనాన్ని అణిచివేసింది. ఆ తర్వాత నేల మంచి నేల. ఆ మంచి నేలలో పడిన విత్తనాలు 30 దంతలుగాను 60 దంతలుగాను 100. సో యేసుప్రభు వారు ఈ ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమన్నాడంటే, ఆయన ఈ రాతి నేలను పడిన విత్తనమును గురించి మాట్లాడుతూ, మీరు ఎలాగుంటారంటే వాక్యం విని సంతోషిస్తారు. దే రిసీవ్ ద వర్డ్ బట్ దే హియర్ ద వర్డ్ అండ్ దే రిజాయిస్. వారు సంతోషిస్తారు కానీ ఫలించరు. మనం సంతోషించటం కాదు, అనుభవించాలి. అందుకని మీరు కేవలం వాక్యం వినివారు మాత్రమే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. మీరు మోసపుచ్చుకుంటారు, మీరు దాని ప్రకారము చేయువారనై ఉండాలన్నాడు. ఆమేన్. సో ఏమైపోతుందంటే, వాక్యము వేరు లోతుగా లేకపోతే, వాక్యము నిమిత్తం శ్రమ కలిగినప్పుడు మీరు నిలబడలేరని వాక్యం మీకు వచ్చిన తెలుసని నేను చూపించట్లేదు. మై పాయింట్ ఈస్, డోంట్ జస్ట్ సెలబ్రేట్ ద వర్డ్. ఈ వాక్యం ఏమైపోవాలంటే నీ హృదయంలో స్థిరపడాలి. దట్స్ మై పాయింట్. వాక్యము నీ హృదయంలో స్థిరపడినప్పుడు నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితికి యూ విల్ హ్యావ్ ఎ ష్యూర్ విక్టరీ. నిశ్చయమైన విజయాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. సో 6వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు గిద్యోనుకి. నేను నీతోనే ఉంటాను గిద్యోను, నేను విడిచిపెట్టిన గిద్యోను, నువ్వు ఒకే మనిషిని హతం చేసినట్టు మిద్యానీలు హతం చేస్తావు గిద్యోను. 6వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. గిద్యోనులో రిజిస్టర్ అవ్వాల. 7వ అధ్యాయానికి వస్తే మరలా ఆ వాగ్దానాన్ని గిద్యోనులో స్థిరపరచడానికి చూస్తున్నాడు. ఇప్పుడు కాబట్టి నువ్వు దిగెళ్ళు అన్నాడు. దేవుడు ఒక ప్లాన్ సెట్ చేశాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు శత్రువులకు కూడా దర్శనం ఇచ్చాడు. నా మాట అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి గిద్యోను వినిన తర్వాత, ఆ మాటలు గిద్యోనులో స్థిరపడిన తర్వాత, ఇప్పుడు దాక్కున్న గిద్యోను, భయపడిన గిద్యోను, ఇప్పుడు దాకా భయంగా ఉన్న గిద్యోను ఇప్పుడు వచ్చేసి అన్నాడు, రండి, యెహోవా మనకు మిద్యానీయులను మన చేతికి అప్పగించేసాడు, రండి వెళ్దామని అందరినీ ఓడించడానికి గిద్యోను బయలుదేరాడు. ఎట్లాగా? లిసన్ టు మీ. మీరు దేని కొరకైతే నమ్ముచున్నారో ఆ వాగ్దానమును తీసుకొని నీ హృదయంలో, ఇట్ హ్యాస్ టు బి ఇన్స్క్రైబ్డ్ ఆన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ముద్రించబడాలి వాక్యం. అంతవరకు నువ్వు ధ్యానించాలి. ఒక్కసారి వాక్యం నీ హృదయంలో స్థిరపడిందో, నేను చెప్తున్నాను, నీ ఎదుట ఉన్న పరిస్థితి యొక్క విజయము యు బికమ్ అన్స్టాపబుల్. ఎవడు నువ్వు ఆపలేని వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. నేను చెప్తాను, ఐ విల్ గివ్ యూ అ ప్రాక్టికల్ వే టు మెడిటేట్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక ప్రాక్టికల్ విధానం చెప్తాను. 24 గంటలు బైబిల్ తెరిచి ముందు పెట్టుకోవటానికి కుదరకపోవచ్చు మీకున్న మిగిలిన పనులు బట్టి. కానీ మీరేం చేయాలంటే, దేవుని వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యమును, ఆ వాగ్దానమును, 1 పర్టికులర్ వర్స్ అనుకుందాం, ఆ ఒక్క వచనం అనుకుందాం, దాన్ని తీసుకొని మీరు ఒక చిన్న పేపర్లోనో చిన్న కార్డులోనో రాసి మీ దగ్గర పెట్టుకొని, మీరు ఎక్కువగా ఏ పని చేసినా యూ క్యారీ దట్ కార్డ్ విత్ యూ. మీరు కారులో డ్రైవ్ చేస్తుంటే మీ డాష్ బోర్డ్ మీద పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ కిచెన్, ఆ కిచెన్ టేబుల్ పైన పెట్టుకోండి. ఫోన్ వాల్పేపర్ పెట్టుకోవద్దు, ఎందుకంటే వాల్పేపర్ ఎవరు చూడ, అంత లోపలే కదా ఉండేది. ఆ ఫోన్ ఆన్ చేయగానే ఫేస్ ఐడితో ఫోన్ అన్లాక్ అయిపోద్ది. వాల్పేపర్ ఎవరు చూస్తారు, లోపలే కదా మీరు ఉండేది. కాబట్టి వాల్పేపర్ పెట్టుకున్న ప్రయోజనం లేదు, వెళ్ళిపోద్ది అది. చాలాసార్లు అనుకుంటే, పాస్టర్ గారు ఫోన్లో ఇప్పుడు ఫోన్లో అన్ని బైబిల్ సాఫ్ట్వేర్ వచ్చేసినాయి, చాలా బైబిల్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, ఎందుకు రాసి పెట్టుకోవటం, నేను ఫోన్లో ఉంది కదా ఓపెన్ చేసి చదువుకోవచ్చు అనుకుంటాం. కానీ మీరు చదవరు. మీరు దాన్ని ఓపెన్ చేసి చదవాలనుకుంటారు, చదవరు. ఎందుకంటే నేను కూడా చదవలేదు. బట్ యు నీడ్ టు రైట్ ఇట్. అందుకే రైటింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు ఇస్తారు టీచర్స్ అంటే, సో దట్ ఇట్ విల్ సింక్ ఇన్. నేను చేసేవాడిని. నా దగ్గర ఇప్పుడు కొన్ని నేను తేవాల్సింది, ఈరోజు మీకు చూపించాల్సింది. నా దగ్గర ఇప్పటికి నేను విజయవాడ, నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు సంగతి చెప్తున్నా. విజయవాడ బీసెంట్ రోడ్ స్టార్టింగ్లో పెన్ కార్నర్ ఒకటి ఉంటుంది. ఆ పెన్ కార్నర్కి వెళ్ళి కార్డ్స్ కొనుక్కున్న స్టేషనరీ షాప్కి. చిన్న కార్డ్స్ 3x5 సైజ్ వైట్ కలర్ కార్డ్స్, ఇంత బండిల్ కార్డ్స్ వస్తాయి. ఆ కార్డ్స్ తీసుకొని
నేను దానిపైన ఒక వాగ్దానం రాసుకునేవాడిని, డేట్ వేసుకొని. ఆ కార్డ్ నా బ్యాగ్లో పెట్టుకునేవాడిని, నా పాకెట్లో నా పై జోబులో పెట్టుకునేవాడిని. నేను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర 10వ నెంబర్ బస్సు ఎక్కితే కానూరు వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర దిగేవాడిని. ఈ మాటకి వాగ్దానం తీసుకొని చదువుతూ ఉండేవాడిని. నా బ్రేక్ టైంలో చదివేవాడిని, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎందుకంటే అది నా జోబులోనే ఉండేది కాబట్టి. నేను ఎక్కువగా చదివిన వచనం ఏంటంటే, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలనన్న వచనం. ఇంకా చాలా వచనాలు ఇంకా నా దగ్గర కార్డ్స్ అట్లాగే ఉన్నాయి నా బుక్ షెల్ఫ్లో. వాటిలో రాసుకొని నా జోబులో పెట్టుకునేవాడిని, నా బ్యాగ్లో పెట్టుకునేవాడిని. బయటకు వెళ్ళేటప్పుడు, కాలేజ్కి కాదు, నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా నేను మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లాగా మీరు మీ వ్యాలెట్ ఎట్లాగా పెట్టుకుని వెళ్తారు, అట్లాగా నేను నా కార్డ్ నేను ఆ వాక్యం కార్డ్స్ నా దగ్గర పెట్టుకుని వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు, దేవుని కృపను బట్టి. నేను వాక్యం చదువుతూ ఉండేవాడిని. నేను సేవకు వచ్చిన తర్వాత కూడా అట్లాగే చేస్తూ ఉండేవాడిని. నేను చెప్తున్నాను, ఏమవుతుందో తెలుసా? లిసన్ టు మీ. మీకు ఉల్లిపాయలు తెలుసా అండి? ఆనియన్స్ తెలుసా? ఎప్పుడన్నా కట్ చేశారా? యా, ఖచ్చితంగా అందరు కట్ చేసే ఉంటుంటారు. ఆనియన్ కట్ చేయాలంటే పైన చాలా లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆనియన్ పీల్ చేయాలి, అవునా? కొన్నిసార్లు ఆనియన్ పీల్ చేసిన తర్వాత అయినా సరిగ్గా కట్ అవ్వదు ఆనియన్, అప్పుడు మరలా ఇంకొక లేయర్ తీయాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. యా, నేను కూడా కొన్నిసార్లు ఉల్లిపాయలు కట్ చేశా. కాకపోతే నాకు ఎవరైనా పీల్ చేసి ఇస్తే కట్ చేసేవాడిని. సో నా వైఫ్ పీల్ చేసేది, నేను కట్ చేసేవాడిని. ఎప్పుడైనా ఒకసారి రోజు ఇంక ఇదే పని, రోజు పాస్టర్ గారు ఉల్లిపాయలు కట్ చేస్తారంటే ఇంట్లో, సిస్టర్ పీల్ చేసి ఇస్తారంట. పాస్టర్ గారు రోజు సండే వాక్యం చెప్తారు, మళ్ళీ మండే నుంచి ఉల్లిపాయలు కట్ చేస్తారు. కాదు, ప్లీజ్. ఎప్పుడైనా సరదాగా పిల్లలు వచ్చి, డాడీ నాకు ఏమన్నా చేయాలంటే, నాకు కూడా నిజంగా టైం ఉందనుకున్నప్పుడు ఎప్పుడైనా. సో ఇప్పుడు కొన్నిసార్లు ఆ నైఫ్ తీసుకొని ఆనియన్ కట్ చేస్తుంటే వెళ్ళదు, స్ట్రైట్గా లోపలికి వెళ్ళదు, షార్ప్గా. యూ హ్యావ్ టు రిమూవ్ సమ్ లేయర్స్ ఓవర్ ఇట్. వాక్య ధ్యానం అలాగే ఉంటుంది. మీరు ఈరోజు చదివేసి నన్ను బలపరచుకొని నేను సమస్తం చేయగలనంటే రేపొద్దున్న నువ్వేం చేయలేవు. యూ జస్ట్ డోంట్ సెలబ్రేట్ ద వర్డ్. ఆ వాక్యం ఏం చేయాలంటే యూ నీడ్ టు డివోర్ ద వర్డ్. వాక్యమును తినాల. నా మాట అర్థమవుతుందా? వాక్యమును భుజించాల. కొన్నిసార్లు ఈ మధ్య కొత్త హోటల్స్ పెడుతున్నారు కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బయట ఒకరు మైక్ పట్టుకుంటున్నారు, ఫుడ్ రివ్యూస్ అడుగుతున్నారు. సార్ ఎట్లా ఉంది సార్, మా రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది చెప్పండి సార్ అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తారు. మొన్న ఒక ఆయన అసలు ఎంత వివరిస్తున్నాడంటే, అసలు వండినోడికి కూడా తెలుస్తాను వివరాలు అనుకున్నా నేను. నాకు అర్థమైంది, ఇతను ఎంజాయ్ చేశాడు లోపల ఫుడ్. హీ డివోర్డ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాస్ ఎంజాయింగ్. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుని వాక్యం ఎద్దకు వచ్చినప్పుడు మీరు దేవుని వాగ్దానం తీసుకొని యూ నీడ్ టు డివోర్ ద వర్డ్. వాక్యాన్ని యూ నీడ్ టు అబ్జర్వ్ ఇట్. అది ఎలా సాధ్యం? నేను అదే చెప్తున్నా. కారులో వెళ్తున్నప్పుడు కీప్ ఇట్ ఆన్ యూర్ డాష్ బోర్డ్, ఆర్ నువ్వే నీ ఫోన్లో ఆడియో రికార్డ్ ఆన్ చేసుకొని ఆ వాక్యాన్ని నువ్వే చదివి మరల వింటూ ఉండు. మెనీ వేస్. ద బెస్ట్ థింగ్ ఈస్ చిన్న కార్డ్స్ తీసుకొని స్టూడెంట్స్ రైట్ దోస్ స్క్రిప్చర్ వర్సెస్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్, కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్స్. ఎంప్లాయీస్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కీప్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్, మీ పర్సులో పెట్టుకోండి. మీ ఇంటి దగ్గర, నేను మన చర్చిలోనే ఎబ్బేస్ ప్రార్థన గురించి చెప్పిన తర్వాత, ఇది మీ గదిలో మీ ఇంట్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎబ్బేస్ ప్రార్థన అంటే. మా చర్చిలో ఫస్ట్ సర్వీస్కి వస్తారు, ఆ బ్రదర్ ఇంటికి వెళ్ళి అర్జెంటుగా ఆ రోజు ఎబ్బేస్ ప్రార్థన ఒక ఫ్రేమ్ చేయించుకొని ఆయన గదిలో పెట్టుకొని రోజు అదే ప్రార్థన చేస్తుందని పాస్టర్ గారు అని చెప్పారు నాకు. ఏమవుతుందో చెప్తా వినండి. 3, 4, 5 రోజుల తర్వాత, చెప్పండి ఎన్ని రోజుల తర్వాత? మినిమం 5 రోజులు పడుతుంది. ఎందుకంటే ఈ మైండ్ రెన్యూ అవ్వటం అంత ఈజీ కాదు. కళ్ళ ముందేమో 135,000 మంది జనం, వెనకాల చూస్తే 300 మంది. వీళ్ళలో ఒక్కడికి యుద్ధం రాదు. బై ద వే, గిద్యోనుకు కూడా యుద్ధం రాదు. అసలు గిద్యోను ఎప్పుడు కత్తి పట్టుకున్న అనుభవం లేదు. అసలు గిద్యోను ఇంతకుముందు యుద్ధ సైన్యములో చివరి లైన్లో కూడా నిలబడిన అనుభవం లేదు. నా మాట వింటున్నారా? అసలు ఇది కానీ యుద్ధము రాని గిద్యోనుని, యుద్ధము చేయని గిద్యోనుని దేవుడు సైన్యాధిపతిగా నియమించాడు. హీ మేడ్ ద లీడర్ ఫర్ అన్ ఆర్మీ. ఒక దేశమంతటికి విజయాన్ని తీసుకురావడానికి అసలు యుద్ధం రాని, యుద్ధ నేర్పు లేని గిద్యోనుని తీసుకొచ్చి ఫ్రంట్ లైన్లో నిలబెట్టాడు దేవుడు. ముందేమో కళ్ళ ముందేమో 135,000 మంది మంచి నైపుణ్యత కలిగిన యుద్ధ వీరులు. వింటున్నారా? ఈ పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉంటే
ఒకడు వచ్చి అడుగుతాడు, అసలు గిద్యోను నీకు యుద్ధం వచ్చా అంటాడు. ఇంకోటి వచ్చి అడుగుతాడు, అసలు నువ్వు ఎప్పుడైనా యుద్ధం చూసావా అంటాడు. ఇంకోటి వచ్చి అసలు ఎప్పుడైనా కత్తి పట్టుకున్నావు అంటాడు. ఇంకోటి వచ్చి అసలు నువ్వు కత్తి ఎప్పుడైనా వాడావా అంటాడు. ఇంకోటి వచ్చి అడుగుతాడు, అసలు యుద్ధంలో కనీసం లాస్ట్ లైన్లోనే ఉన్నావా. వీటన్నిటి మధ్యలో ఒక స్వరం వినపడుతుంది, ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యాన్ని హతం చేస్తావని. హల్లెలూయా. అయితే ఆ వినపడుతున్న స్వరం ఉంది చూసారా, ఆయన కనపట్లేదు ఇక్కడ. ఆయన కనపడ్డు. ఈ అడిగే వాళ్ళందరూ కనపడుతుంటారు. నీకు యుద్ధం వచ్చా, నీకు అసలు వచ్చా, సర్టిఫికేట్ ఉందా, నువ్వు అసలు ఇంటర్వ్యూలో గెలుస్తావా, అసలు సెలెక్ట్ అవుతావా, అసలు నిన్ను పిలుస్తారా, కాల్ లెటర్ వస్తుందా నీకు, నిన్ను మొహం చూస్తే వాళ్ళు అసలు తీసుకుంటారా, అసలు ఇంతకుముందు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, అసలు నీ రెజ్యూమే ఏంటి, ఇలా అడిగే వాళ్ళందరూ నీ ముందు కనపడతా ఉంటారు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పినవాడు కనపడ్డు. సో దిస్ ఇస్ ద ఫైట్ నౌ. ఇదే బ్యాటిల్. 135,000 మంది సైన్యం ముందు గిద్యోను నిలబడి, వాళ్ళందరూ కనపడుతుంటే అసలు కనపడకుండా చెప్పిన ఒక ఆయన మాట, ఒకే మనిషిని హతం చేసాడు, నువ్వు హతం చేసేస్తావు, మిద్యానీయులందరినీ నువ్వు ఓడించేస్తావు అన్న మాట. ఆ బలమైన మాట చెప్పిన వ్యక్తి పక్కన లేడు. అందుకే నేను చేయాలంటే ఆ మాట నీలో స్థిరపడాలి. సో ఈ ఆలోచనలన్నింటినీ, ఈ పైన లేయర్స్ అన్నీ, ఆనియన్ పైన లేయర్స్ తీసినట్టు, ఈ రోజు నుంచి మీకు ఉల్లిపాయ చూస్తే నేనే గుర్తు రావాలా. మీరింటికి వెళ్ళిన తర్వాత లుక్ ఎట్ యువర్ ఆనియన్ అండ్ యూ షుడ్ రిమెంబర్ హౌ టు మెడిటేట్ ద వర్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఆనియన్ పీల్ చేస్తున్నప్పుడల్లా వాక్య ధ్యానమే గుర్తు రావాలా. That you remove every layer that is contrary to the word, that is contrary to the vision, that is contrary to, the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ నడిపింపుకు, వాక్యమునకు, దర్శనమునకు భిన్నంగా ఉన్న ప్రతి లేయర్ని, అది ఎట్లాగా వాక్యమని ధ్యానిస్తే ఇట్ విల్ పెనెట్రేట్ డీప్ ఇన్ టు యువర్ స్పిరిట్. ఒకరోజు చదువుతావు, రెండో రోజు చదువుతావు, నువ్వు లేస్తే పడుకుంటే నడిస్తే, ఆఫీస్కి వెళ్ళిన ఎక్కడున్నా, యు ఆర్ బీయింగ్ engulfed with the word. వాక్యం చేత ఆవరించబడినంతగా. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా లేదండి? అందరు మెలకుగున్నారా? మీ ప్రక్కన వాళ్ళు చూడండి ఒకసారి, విజయం నాదే అని చెప్పండి. మీరు అలా చెప్పలా, ఏడుస్తున్నట్టు చెప్పారు. విజయం అలాగే చెప్పాలి. కమ్మని, విజయం నాదే. వారి పేరు విజయం అయితే ఏమనుకోబాకండి. Are you all with me? రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ఏమవుతుందో తెలుసా? నౌ లిజన్, ఐ విల్ టెల్ సంథింగ్. వాక్యము ఆత్మ సంబంధమైనది. ఆయన అన్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి అన్నాడు. మీరు వాక్యమని ధ్యానిస్తున్నప్పుడు మీరేమైపోతున్నారంటే, యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద స్పిరిట్ వరల్డ్. మీరు ఆత్మ పరిధి కనెక్ట్ అయిపోతున్నారు. మీరు ఆ వాక్యముని ధ్యానించే కొలది ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఆ వాక్యముని నీ హృదయంలో రాయటం ఆరంభిస్తాడు. ఏ వాక్యమైతే నీ హృదయంలో రాయబడిద్దో ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను మరలా చెప్తా, ఏ వాక్యము నీ హృదయంలో ఇన్స్క్రైబ్ చేయబడుతుందో, ఏ వాక్యము నీ హృదయంలో స్థిరపరచబడుతుందో ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. వాడిలో ఒంటరి అయిన వాడు 1000 మందగునన్న మాట నా హృదయంలో రాసుకున్నాను నేను గుంటూరులో చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు. దేవుడు నన్ను పరిచర్యకు పిలిచినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని, వాడిలో ఒంటరి అయిన వాడు 10,000 I meditated that word sitting in the presence of God, and the Holy Spirit wrote that scripture in my heart. పరిశుద్ధాత్ముడు వచ్చిన నా హృదయంలో రాశాడు. దేవుని కృపను బట్టి ఆ వాక్కు నెరవేర్చబడటం నేను చూశాను. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూసే క్రమంలో ఉన్నాను. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్నమాట. హల్లెలూయా. మీకు నచ్చిన చెప్పిన ఒక మాట చెప్పనా? నెహెమయా డేవిడ్ ఈజ్ ఎ మైటీ నేషన్. నెహెమయా దేవుడు ఒక బలమైన జనము. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అలాగా 8,000 వాగ్దానాలు నీ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండటమే దేవుని చిత్తం. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఈ వాగ్దానాలన్నీ నీ అందుబాటులోనే, ఇట్స్ ఇన్ యువర్ రీచ్.
దాన్ని చూసి ఆమె చెప్తున్నావు, హల్లెలూయా చెప్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, సెలబ్రేట్ చేస్తున్నావు, రిజాయిస్ చేస్తున్నావు. అబ్బా పాస్టర్ గారు అసలు ఏం వాక్యం చెప్పారు, ఏం చెప్పారంటే తెలియదు. చాలా బాగా చెప్పారు పాస్టర్. అసలు నెహ్మియా గారు చెప్తారు వాక్యం. జీ జాన్ గారు అని ఒక ఆయన ఉండేవారు. పేరు విన్నారు ఎప్పుడైనా? జీ జాన్ గారి పేరు. ఫస్ట్ రేడియోలో వాక్యం చెప్పిన ఆయన వాకింగ్ బైబిల్ అని పిలిచేవారు. గ్రేట్ మ్యాన్. అబ్బా అసలు ఒలిచి పెడతాడు వాక్యాన్ని, ప్రతి వచ్చిన ఇట్లా ఒలుస్తాడు. ఎక్స్పౌండర్, అసలు గ్రేట్ ఎక్స్పోజిటర్ ఆఫ్ ద వర్డ్. దైవజనుడు భక్సింగ్ గారితో పరిచయం చేసింది దైవజనుడు. ఆయన వాకింగ్ బైబిల్ అంటారు. మీరు ఆయనకు రిఫరెన్స్ చెప్పండి, ఆ వచ్చిన వెంటే చెప్పేస్తాడు. మీరు ఒక వచనం చెప్పండి, బైబిల్ ఎక్కడుందో చెప్పేస్తాడు. చిన్నప్పుడు ప్రతిరోజు ఒక 2 వచనాలు చెప్తేనే వాళ్ళమ్మ బ్రేక్ఫాస్ట్ పెట్టేవారంట పొద్దున. అలాగే ఆయనకి హోల్ బైబిల్ కంటత. ఆయనకి లిటరల్గా ఆయన ఏమని పిలిచేవాళ్ళు అంటే వాకింగ్ బైబిల్ అని పిలిచేవారు. సో ఆయన రేడియోలో వాక్యం చెప్పేవారు. జీ జాన్ గారు విజయవాడ మా చర్చిని డెడికేట్ చేసింది, ఇనాగ్రేట్ చేసింది ఆయనే, జీ జాన్ గారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఇంకా ఆయన వస్తే విపరీతంగా జనం వచ్చేసారు. జీ జాన్ గారు వచ్చారు, జీ జాన్ గారు వచ్చారు, జీ జాన్ గారు. ఎందుకంటే భక్సింగ్ గారు సహవాసాల్లో ఆయన పేరు బాగా వెరీ ఫేమస్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, వెరీ వెల్ రెస్పెక్టెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. జనం వచ్చేస్తే ఒక ఆమె వచ్చి, అబ్బా సార్, జాన్ గారు, పాస్టర్ గారు, అస్సలు ఈరోజు పొద్దున మీ మెసేజ్ చాలా బాగుందండి రేడియోలో అనింది ఆమె. ఈయనేం చేశాడు? ఏం చెప్పానమ్మా అన్నాడు ఈయన. ఏం చెప్పానమ్మా ఈరోజు అన్నాడు. ఏం చెప్పా అంటే, అసలు చాలా బాగా చెప్పారు సార్. అదే ఏం చెప్పానమ్మా, ఆయన వదిలేయాలి కదా, ఆయన పెద్ద, ఆయన వయసు పెద్ద అయిపోయింది. ఏం చెప్పానమ్మా అన్నాడు. మళ్ళాగింది. అసలు ఎంత బాగా చెప్పారో మీకు తెలియదండి. విషయం ఏంటంటే ఆ రోజు రాలా రేడియోలో ఆయన మెసేజ్. ఎందుకంటే ఆ రోజుల్లో రోజు వచ్చేది కాదు, మంగళవారం లేకపోతే బుధవారం వచ్చేది. అప్పుడు ఆయన అన్నాడు, విషయం ఏంటంటే ఈరోజు నాది రాదు రేడియోలో అన్నాడు ఆయన. నేను మొన్న బయటికి వెళ్తే, సార్ నేను ఫెయిత్ సెంటర్ అన్నారు వాళ్ళు. నేను అన్నా, నేను కూడా ఫెయిత్ సెంటర్ అని చెప్పా. ఎందుకంటే వాళ్ళు 3 years బ్యాక్ ఒకసారి వచ్చారు. అప్పుడు నేను అడిగాను, ఏ సర్వీస్కి వస్తారు అన్నారు. అంటే వాళ్ళు 3rd సర్వీస్కి వచ్చేస్తాం అన్నారు. వెరీ గుడ్. 3rd సర్వీస్కి యాక్చువల్గా నేనే వస్తున్నా మీ ఇంటికి. సరే ఎన్నిక అది ఎంతకాలం అయింది వచ్చాను. ప్రియా గార్డెన్స్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం సార్. ఈవినింగ్ ఐగుప్తు నదులు చాలా కాలం అయింది. మధ్యలో అరణ్యంలో చాలా తిరిగాం. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, వి సెలబ్రేట్ ద వర్డ్. వాక్యరాజు బాగా సంతోషిస్తుంది. నో. నేనేమంటానంటే, దేవుని వాక్యము మీలో ఇన్స్క్రైబ్ చేయబడాలి, మీలో రాయబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? లెట్ ద హోలీ స్పిరిట్ రైట్ దో స్క్రిప్చర్స్. అందుకని వాక్యం ధ్యానం చేసేటప్పుడు వేరే వాళ్ళని తిట్టబాకండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోబాకండి. డోంట్ డిస్కస్ అబౌట్ పీపుల్, డోంట్ గాసిప్, డోంట్ టాక్ నాన్ సెన్స్, డోంట్ టాక్ ఎనీథింగ్ అగైన్స్ ద వర్డ్. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి ఎందే ధ్యానం ఉంచుకోండి. ఎక్కడుందా వచ్చినాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, అసలు ఈ వచనాలు పేపర్ చినిగిపోయేలాగా అండర్లైన్ చేసుకోవాలి మీ బైబిల్లో మీరు. మెట్టుకు సహోదరులారు అంటే సహోదరులు కూడా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. హల్లెలూయా. మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్, థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఆమేన్. సో గిద్యోను ఎప్పుడైతే వారు మాట్లాడుకోవటం గిద్యోను విన్నాడో, ఇప్పుడు గిద్యోనులో ధైర్యం. అంటే ఇప్పుడు ఏమైందంటే వాక్యం స్థిరపడింది. సో నీ బ్రేక్ త్రూకి నీకు మధ్య ఉన్న దూరం ఎంత అని అంటే, వాక్యం స్థిరపడే అంత. యాజ్ క్విక్లీ యాజ్ ద వర్డ్
గెట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఎంత త్వరగా వాక్యం స్థిరపడితే అంత త్వరగా నీ జవాబు నువ్వు చూడగలుగుతావు. సో సమయం అంతా ఎక్కడ పడుతుందంటే వాక్యమును నీ హృదయంలో స్థిరపరచుకోవచ్చు. కాబట్టి బిగిన్ యువర్ బ్యాటిల్ ఆన్ యువర్ నీస్. నీ పోరాటమును మోకాల మీద ఆరంభిస్తే నీ పోరాటమును దేవుడు సొంతం చేసుకుంటాడు. గాడ్ విల్ ఓన్ యువర్ బ్యాటిల్. ఆయన తన పోరాటముగా తీసుకుంటాడు, తన యుద్ధముగా పరిగణిస్తాడు. నీ పక్షంగా ఆయన యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. 7వ అధ్యాయానికి వచ్చేద్దాం మరలా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము. నువ్వు ఇప్పుడు అందరూ బయలుదేరారు. నౌ హియర్ కమ్స్ అసలు వర్తమానంలోనికి ఇప్పుడు వచ్చా నేను. ఇప్పుడు వారందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి 16వ వచనము 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను ఒట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చిన 3 things. గిడియన్ గేవ్ 3 things. అందరు నాతో పాటు చెప్పండి. బూరలు, ఒట్టికుండ, దివిటి. అంతే. దిస్ 3 things. సో గిద్యోను మిద్యానీలందరినీ జయించడానికి గిద్యోన్ దగ్గర ఏముందో చెప్పిన. నెంబర్ 1, గిడియన్ హ్యాడ్ అన్ ఆల్టర్. గిద్యోనుకు ఒక బలిపీఠం ఉంది. హీ ప్రేడ్. అతను ప్రార్థించాడు. నెంబర్ 2, గిడియన్ హ్యాడ్ ఎ ప్లాన్. గిద్యోనుకు ప్రణాళిక. దేవుడు ప్రణాళిక ఇచ్చాడు. 300 మందిని 3 గుంపులుగా చేసి ఎక్కడెక్కడ నిలబడాలో ప్రణాళిక ఇచ్చాడు. సో గిడియన్ హ్యాడ్ ఎ ప్లాన్. అండ్ నెంబర్ 3, మూడవది గిడియన్ దగ్గర ఏముందంటే గిడియన్ హ్యాస్ ఏ వెజల్. ఒక పాత్ర ఉంది, ఒక బోర్ ఉంది, ఒక ట్రంపెట్ అండ్ ఏ ల్యాంప్, ఒక దివిటి ఉంది. అంతే. గిడియన్ హ్యాడ్ ఎన్ ఆల్టర్, గిడియన్ హ్యాడ్ ఎ ప్లాన్, గిడియన్ హ్యాడ్ ఎ వెజల్, గిడియన్ హ్యాడ్ ఎ ల్యాంప్ అండ్ ఎ ట్రంపెట్. అంతే. ఒక పాత్ర, ఒక దివిటి, ఒక బోర. ఈ 3 తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. నాకు అర్థం కాదు, ఏ పిచ్చోడివి తీసుకొని యుద్ధానికి వెళ్తాడు? గిద్యోను వెళ్తున్నప్పుడు గిద్యోను దగ్గర ఖడ్గం ఉందని లిస్టులో ఉందా? ఒక ఆయుధమైన ఉందా? ఏమీ లేదే. మరి ఇవి తీసుకొని వెళ్ళిపోతే ఎట్లా గెలుస్తాడు మిద్యానీ మీద? వాళ్ళేమో 135,000 మంది. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. అంతే గిద్యోను. దేవుడు అన్నాడు, గిద్యోను ఏం అవసరం లేదు, కుండ తీసుకెళ్ళు, ఆ కుండలో దివిటి పెట్టు, చేతిలో బోర పట్టుకో. ఆ కుండ లోపల దివిటి, ఒట్టి కుండ అది. ఇట్స్ ఎ క్లే పాట్, ఎర్తన్ వెజల్, మట్టి కుండ. ఆ మట్టి కుండలో ఒక దివిటి, ఆ దివిటి పట్టుకో, ఆ కుండ పట్టుకో, ఒక బోర పట్టుకో. అంతే. ఇంక 3 చాలు, నువ్వు యుద్ధంలో గెలుస్తావు అన్నాడు. హల్లెలూయా. ఎలావుడు హల్లెలూయా. సో ఇప్పుడు అవన్నీ తీసుకొని గిద్యోను బయలుదేరాడు. ఏమన్నాడు? నేను చేసినట్లే మీరు చేయండి అన్నాడు. కమ్ ఆన్. హల్లెలూయా. చదువుదాం 17వ వచనము. ఇదిగో నేను వారు దండు కొట్టుకొనకు పోవచ్చున్నాను. నేను చేయనట్లు డూ యాజ్ ఐ డూ. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతో ఉన్న వారందరూ బూరలు ఊదును. మీరు దండుపాలెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు చెప్పాను. చదవమ్మా. అట్లు నడిజా మొదటి కావలి వారు ఉంచబడగానే, అంటే జస్ట్ ద గాడ్స్ చేంజింగ్ జరిగింది. ఇట్ వాస్ ఎ మిడ్ నైట్, మధ్యరాత్రి వేళ. నడిజాములో సెంట్రీస్ చేంజ్ అవుతారు. గాడ్స్ చేంజింగ్ జరిగింది. ఆ నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలము కొట్టుకొనకు పోయి బూరలు ఊది తమ చేతిలో ఉన్న కొండలను పగలగొట్టిరి. అట్లా 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఊదుటకు బూరలు పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అన్నారు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళారు. లుక్ టు మీ. వీరందరూ వెళ్ళి నిలబడ్డారు. వింటున్నారా? శత్రువులేమో లోయలో ఉన్నారు, సముద్ర తీరంలో. వీరు కొండపైన ఉన్నారు. సడన్గా మధ్యరాత్రి ట్రంపెట్ సౌండ్ వచ్చింది. 300 ట్రంపెట్స్, బూరలు ఒక్కసారి రాగానే వీళ్ళకి అర్థం కాల. భయం వేసింది. ఎక్కడి నుంచి సౌండ్? ఎక్కడి నుంచి? చీకట్లో ఎవరు కనపట్ల. ఈలోపు టాప్ అండ్ సౌండ్. కుండలు పగలగొట్టమన్నాడు గిద్యోను. అన్ని కుండలు పగిలిపోయినాయి. ఎర్తన్ వెజల్. ఇప్పుడు సడన్గా సౌండ్ రాగానే పెద్ద వెలుగు, 300 దివిటీలు
ఒక్కసారిగా వెలిగితే మిద్యానీయులకు భయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 Corinthians chapter 4 verse 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. నౌ గాడ్ ఈస్ టీచింగ్ సంథింగ్ టు గిడియోన్. గిద్యోను, నీకు కావాల్సింది ఖడ్గము కాదు గిద్యోను. యుద్ధం చేయటానికి ఒక బోర కావాలి. బోర దేనికి సాదృశ్యము? డిక్లేరింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ట్రంపెట్ ఈస్ డిక్లేరింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. నీ నోట దేవుని వాక్యము ట్రంపెట్ అదే. దివిటి దేనికి? ఆ ఒట్టి కుండ దేనికి? ఈ ఒట్టి కుండ దేనికంటే ఇదిగో మంటి ఘటములు అనగా ఈ ఎర్తన్ వెసెల్, ఈ మంటి ఘటము లోపల దేవుడు ఐశ్వర్యాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఐశ్వర్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. నౌ లిసన్ టు మీ. వి ఆర్ ద ఎర్తన్ వెసెల్. ఈ మట్టి కుండలు మనమే, మట్టితో చేయబడ్డాం. వి ఆర్ ద ఎర్తన్ వెసెల్. ఈ మంటి ఘటములలో దేవుడు తన ఐశ్వర్యమును పెట్టాడు, ఒక దివిటీని పెట్టాడు, ఆయన మహిమను పెట్టాడు, పరిశుద్ధాత్మను. అయితే ఈ దివిటి బయటికి ప్రకాశించాలంటే ఈ ఔటర్ మ్యాన్ బ్రేక్ అయిపోవాలి, ఈ మట్టి కొండ పగిలిపోవాలి, నా ఆలోచన పగిలిపోవాలి, నా సొంత ఎజెండా పగిలిపోవాలి, నా సొంత నిర్ణయాలు పగిలిపోవాలి. ఐ నీడ్ టు సరెండర్ మై లైఫ్ టు జీసస్. ఆయన ఉద్దేశమునకు, ఆయన ఆలోచనకు, ఆయన చిత్తమునకు నేను విధేయుడినైపోయి ఈ మట్టి కొండ అనగా నా సొంతవి పగిలిపోయినప్పుడు, వెన్ ఐ కమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ సరెండర్, మై ఎవ్రీథింగ్ టు జీసస్, ఏమవుతుంది? ఈ ఔటర్ షెల్ బ్రేక్ అయిపోతుంది, లోపల ఉన్న వెలుగు ప్రకాశించడం ఆరంభిస్తుంది. హల్లెలూయా. ఆ లోపల ఉన్న దివిటి పరిశుద్ధాత్మ దేవుడు. సో కాబట్టి గిద్యోనుతో అన్నాడు, గిద్యోను ఆ బయట ఉన్న ఒట్టి కొండలు పగలగొట్టేయాలి. మనం ఏం పగలగొట్టలేం, ఎందుకంటే చాలా ఈగో ఉంటుంది మనకి, చాలా ప్రెస్టీజ్ ఇష్యూలు ఉంటాయి, చాలా 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 రకాల గర్వాలు ఉంటాయి మనకి. అసలు దేవుడు కమ్స్ లాస్ట్. అసలు దేవుడు చివర్లో మన లిస్టులోకి వచ్చేస్తే కులమని వస్తుంది, ధనమని వస్తుంది, చదువుని వస్తుంది, విద్యార్హతలు వస్తాయి, ఇంకా జ్ఞానం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్కిల్ వస్తుంది. ఇవన్నిటి తర్వాత దేవుడు ఇలా ఖడ్గం లేకుండా యుద్ధానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆ పైన ఉన్న ఎర్తన్ వెసెల్, మట్టి కొండ బ్రేక్ అయిపోయిందో, లోపల ఉన్న దివిటి ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు వారి చేతిలో ఉంది రెండే. ఎడమ చేతిలో ఏముంది? చదవాలమ్మా. ఎడమ చేతిలో దివిటి ఉంది, కుడి చేతిలో ఊదుటకు బోర. హల్లెలూయా. యు జస్ట్ నీడ్ ద వర్డ్ అండ్ ద స్పిరిట్. వాక్యము దేవుని ఆత్మ, అంతే. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. When the outer man breaks, I'm telling you, the Holy Spirit will begin to shine through you. పరిశుద్ధాత్ముడు నీ ద్వారా పనిచేయటం ఆరంభిస్తాడు. ఇప్పుడు శక్తి చేత కాదు, బలము చేత కాదు, కమాన్, ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరగటం నీవు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. And the trumpet in your right hand, the word of God, దేవుని వాక్యము నీకు ఇచ్చిన వాగ్దానమును, when you begin to declare it, నువ్వు దానిని నోరు తెరిచి ప్రకటించడం ఆరంభిస్తే, నేను చెప్తున్నాను, విస్తారమైన దేవుని కార్యాలు నీ జీవితంలో చూడటం ఆరంభిస్తావు. ఇంకంతే, ఖడ్గం లేదు. అయితే విషయం ఏంటో తెలుసా? బాగా వినండి. వింటున్నట్లేదా ఆమెను చెప్పండి. ఐ విల్ టెల్ 2 things here and then I will close. Number 1, వారు ఏం చేశారంటే ఆ కుండలను పగలగొట్టారు, ఎడమ చేతులు దివిటీని పట్టుకున్నారు. వింటున్నారా? దివిటి పరిశుద్ధాత్మక సాదృశ్యం అని చెప్పాను. ఈ మంటి ఘట్టంలో ఆయన ఉంచిన ఐశ్వర్యము. కుడి చేతులు బోరను పట్టుకున్నారు, ఈ రెండు పట్టుకుని అన్నారు, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అన్నారు. అంటే వాళ్ళు, దిస్ ఈజ్ ద స్వోర్డ్, నో విత్ దిస్ వి ఫైట్. మేము పోరాడేది దీంతో, ఇదే ఖడ్గం మాది. మీరు అనుకున్న ఖడ్గము కాదు. మా ఖడ్గం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి, మా నోట ఉన్న దేవుని వాక్యమే. మా ఖడ్గం ఏంటంటే ద ట్రంపెట్ దట్ వి బ్లో. వాట్ ఈస్ ద ట్రంపెట్ దట్ వి బ్లో? మేము ఊదే బోర ఏంటంటే ద వర్డ్ దట్ ఈస్ ఇన్ అవర్ మౌత్. మా ఎదుట ఉన్న పరిస్థితి కాదు, మా నోట ఉన్న వాక్యమే. మా చేతిలో ఉన్న దివిటి ఏంటి? మాలో ఉన్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా.
ద మోర్ వి సరెండర్ ద మోర్ హీ షైన్స్. నువ్వు ఎంతగా ఆయనకు అప్పగించుకుంటావో అంతగా పరిశుద్ధాత్ముడు నీలో ఆధిపత్యం చేసుకుంటాడు. నువ్వెంతగా చచ్చిపోతావో అంతగా క్రీస్తు బ్రతుకుతాడు. ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్న అనుభవంలోనికి. నీ సొంత ఆలోచనలను పక్కన పెట్టి వెన్ యూ టోటల్లీ బిగిన్ టు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ విల్ బిగిన్ టు షైన్ త్రూ యూ. నేను చెప్తున్నాను, దట్ బికమ్స్ యువర్ స్వార్డ్. అదే నీ ఖడ్గముగా మార్చబడుతుంది. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అండ్ ద సెకండ్ థింగ్, నేను రెండవ ప్రత్యక్షత మీకు చెప్తాను. ఏమని? యెహోవా ఖడ్గము. అందరు చెప్పండి, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. అసలు నా డౌట్ ఏంటంటే, వాళ్ళ చేతిలో ఉంది ఒక కుండ, ఒక దివిటి, ఒక బోర, అసలు ఖడ్గం లేదు. ఖడ్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? టీంలో తేడా ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు మాట్లాడరేంటి? వాళ్ళు ఎవడో అడిగినట్టున్నాడు, ఇంతకు మనం యుద్ధానికి వెళ్తున్నాం, ఖడ్గం లేదేంటి అన్న, కత్తేది అన్నాడు. వారిలో ఒకడు అన్నాడు, మంది కాదు ఖడ్గం, యెహోవా ఖడ్గమే, గిద్యోను ఖడ్గం అన్నాడు. అందరూ అదే ఆరోటం మొదలుపెట్టారు, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని. ఏమన్నారు చూడండి, వచ్చిన బాగా చూడాలి. మీకు 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 ఎన్ని కళ్ళు ఉంటాయని కళ్ళతో చూడండి. వచ్చిన ఐ వాంట్ యూ టు సీ సంథింగ్ హియర్. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని కేకలు వేసిరి. కేకలు వేసి ఏం చేశారు తెలుసా? వారందరూ, కమ్ టు నెక్స్ట్ వర్స్, 21వ వచనం, వారందరూ ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలబడ్డారు. హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు అసలు. నేను మరలా చెప్తానండి, మీరు 20-21 కలిసి చదివితేనే అర్థమవుతుంది. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని కేకలు వేసి వారిలో ప్రతివాడు ఏం చేశారు చెప్పండి? తన చోటు. అందరు చెప్పండి, తన చోటు. మరలా చెప్పాలి, తన చోటు. నేను చెప్తున్నా, నీ చోటున నువ్వు నిలబట్టమే నీ ఖడ్గం. ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. వాట్ ఈస్ యువర్ చోటు? వాట్ ఈస్ యువర్ ప్లేస్? టేక్ యువర్ ప్లేస్ ఇన్ ప్రేయర్, టేక్ యువర్ ప్లేస్ ఇన్ ద వర్డ్, టేక్ యువర్ ప్లేస్ ఇన్ క్రైస్ట్. నీ ప్రార్థన స్థలం, నీ వాక్య ధ్యాన స్థలం అంటే ఏంటి? స్టాండ్ ఆన్ ద ప్రామిస్. వాగ్దానం మీద నిలబడు, నీ చోటు అదే. వినాలి, వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు అంతే. వారు నిలిచి ఉండగా, అందరు చెప్పండి, నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. హలో, అసలు శత్రువులు ఎందుకు పారిపోతారు? ఖడ్గం తీసుకుని తరిగితేనేగా పారిపోయేది. మరి వీళ్ళు ఖడ్గం తీసుకోలేదే, వీరు తరమలేదే. వారు తీసుకున్నారు ఖడ్గం. వారు తీసుకున్న ఖడ్గం ఏంటంటే వారు నిలబడిన చోటు. లిసన్ టు మీ, ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ ప్లేస్, యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ గ్రేస్. అండ్ వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ గ్రేస్, యు విల్ ఫాల్ ఆన్ యువర్ ఫేస్. నీ స్థలంలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తే నీ కృపలో నుంచి బయటకు వచ్చేస్తావు. నీ కృపలో నుంచి బయటకు వచ్చేస్తే ఒక్క బారులు పడిపోతావు నీ మొహం నేల మీద. కాబట్టి నాకు కృప ఎక్కడంటే నా స్థలములోనే. నా మాట అర్థమవుతుందా? ఐ విల్ ఓన్లీ రిసీవ్ గ్రేస్ ఇన్ మై ప్లేస్. వాట్ ఈస్ మై ప్లేస్? మై ప్లేస్ ఆఫ్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఏంటి నా స్థలం? దేవుని ముఖాన్ని చూసే స్థలం. ఆ రాత్రి అందరినీ యబ్బోకెరేవు దాటించి పెనియేలు తన స్థలములో ఉండిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు పోరాడుతూ ఉన్నాడు. తొడ తొలగిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ కొండ మీద నుంచి కుంటుకుంటూ వస్తున్నాడు. యూదా, లేవి, రూబేను, షిమ్యోను అన్నదమ్ముళ్ళందరూ, ఏమైంది డాడీకి? రాత్రి బాగానే ఉన్నాడు కదా, పొద్దునేంటి కుంటుతున్నాడు, ఏమైంది ఏమైంది అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు యాకోబు వచ్చి అంటున్నాడు, నేను ఇప్పుడు యాకోబుని కాదు, నేను ఇశ్రాయేల్ని. హల్లెలూయా. నేను ఇప్పుడు ఒక దేశం అయిపోయాను. ఒక రాత్రిలో అయిపోయావు ఆ దేశం. అవును, నా చోటు నేను నిలబడ్డాను, నా కృపను నేను పొందుకున్నాను. హల్లెలూయా. ఆ వాక్యంలో రాయబడి ఉంటుంది, వారందరూ యాకోబును తన కుమారులను నడిచి వెళ్తుంటే చుట్టుపక్కల ఊర్లందరికీ భయం కలిగిందంట. సో వాట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ హియర్? యెహోవా ఖడ్గమేంటి? నీ నోట ఉన్న వాక్యము, నీలో ఉన్న పరిశుద్ధాత్మ. దట్స్ నెంబర్ 1.
రెండోది యెహోవా ఖడ్గం ఏంటంటే యూ టేకింగ్ యువర్ ప్లేస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ స్థానము తీసుకొని నిలబడ్డం. స్టాండ్ ఇన్ యువర్ ప్లేస్. నీ స్థలము ప్రార్థన, నీ స్థలము వాగ్దానము, నీ స్థలము వాక్య ధ్యానము. వింటున్నారా నా మాటలు? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ ప్లేస్, టేక్ దట్ ప్లేస్. నువ్వు తరమకుండా శత్రు పారిపోతాడు. నువ్వు ఫేస్ టు ఫేస్ వాడిని కాన్ఫరెంట్ చేయకముందే శత్రువుని ఎదురు నుంచి పారిపోతాడు. హల్లెలూయా. వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళందరూ తమ చోటు నిలబడి, నాకు అసలు భలే ఆశ్చర్యం. ఎందుకని నేను చెప్తున్నాను, దేవుని మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఆత్మ పరిధిలోంచి నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇంకా టైం అయిపోయింది, లేదంటే ఇంకా చాలా వచనాలు చూపించేవాడిని. ఫస్ట్ సర్వీస్లో ఏం చూపించలే, ఇప్పుడు కూడా చూపించనులేండి. సిసేరా మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు చూపిను, నిజంగా చూపిను. దెబోరా టైంలో ఆకాశం నుంచి నక్షత్రంలో వచ్చి యుద్ధం చేసిన వాక్యంలో రాయబడి ఉంది. నేను చెప్తే దేవుడు దేన్నైనా వాడేస్తాడు. నక్షత్రాలను వాడతాడు, సూర్యచంద్రులను వాడతాడు, సముద్రమును వాడతాడు. నిన్ను కాపాడటానికి దేనైనా వాడి నిన్ను రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. అగాధ జలముల్లో నుంచి నిన్ను పైకి లేవనెత్తువాడు ఆయనే. జగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తువాడు ఆయనే. నీ పాదములు బండ పైన మోపి స్థిరపరచువాడు ఆయనే. హల్లెలూయా. నీ చేతులకు బలము యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నీ చేతులు, నీ బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టినట్లుగా చేయవాడు ఆయనే. నీట్ ఎగ్జామ్ కాదు కదా, ఐఐఎం కాదు కదా, ఐఏఎస్ కాదు కదా, యూపీఎస్సీ కాదు కదా. ఐ డోంట్ నో వాట్ యు వాంట్ టు డూ. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు దాన్ని కంప్లీట్ చేయండి. అతడు ఏం చేస్తాడు? నాటబడిన చెట్టు వల్లే ఉంటాడు. ఆ తర్వాత ఏమనుంది? అతడు తన కాలమందు చివరికి వచ్చేస్తే అతడు చేయనదంతయు. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఎందుకని? గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. సంబడి షాట్ విజయం నాదే. అలా చెప్పట్లే మీరు, విజయం నాదే చెప్పాలి. విజయం నాదే. ఒక ముగ్గురికి చెప్పండి విజయం నాదే అని. వినండి ఒకసారి వినండి. See, this is prophetic. I am telling you, this is, నేను ఊరికే చెప్పమంటలే, this is prophetic. ఇది ప్రవచనాత్మకం. This is prophetic. As you are saying this, మీరు ఇది చెప్తూ ఉండగా మీరు ఏ పరిస్థితుల్లో అయితే బ్రేక్ త్రూ చూడాలనుకుంటున్నారో దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. రైట్? 3 people, find 3 people, ముగ్గురు. వాళ్ళ మొహం చూస్తే అలా అనిపించకపోయినా పర్లా చెప్పండి. ముగ్గురికి చెప్పండి విజయం నాదే అని చెప్పండి. విజయం నాదే, విజయం నాదే, విజయం నాదే, విజయం నాదే.